ఈ వీడియోలో మనము యూజ్ టును ఉపయోగించి ఒక 30 సెంటెన్స్లను నేర్చుకుందాం. అయితే ఈ యూజ్ టును ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటిది, ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఇవి కనుక చూసినట్లయితే యూజ్ టును మనము రిటర్న్ ఇంగ్లీష్లో కావచ్చు, అంటే ఎగ్జామ్స్లలో మనకు బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో అయితేనేమో మనం మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎలా ఉపయోగిస్తాము అంటే, గతంలో ఏదైనా ఒక అలవాటు మనకు ఉండి ఇప్పుడు ఆ అలవాటు కనుక లేకపోతే ఆ సందర్భంలో మనం యూజ్ టు అనే దాన్ని ఉపయోగిస్తాం. రైట్? గతంలో ఒక అలవాటు ఉండి ఇప్పుడు ఆ అలవాటు లేకపోతే దాన్ని గురించి చెప్పడానికి ఉపయోగిస్తాము. అంటే పాస్ట్ హ్యాబిట్ గురించి చెప్తాం. సో ఎగ్జాంపుల్స్ చూద్దాము. నేను ప్రతి సాయంత్రం క్రికెట్ ఆడేవాడిని గతంలో, ఇప్పుడు ఆడటం లేదు అని చెప్పేటప్పుడు ఐ యూజ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్ బట్ నాట్ ప్లేయింగ్ నౌ. రైట్? ఆమె హైదరాబాద్లో ఉండేది, ఇప్పుడు ఉండలేదు. షీ యూజ్ టు లీవ్ ఇన్ హైదరాబాద్. అతను చాలా మిఠాయిలు తినేవాడు. హీ యూజ్ టు ఈట్ ఏ లాట్ ఆఫ్ స్వీట్స్. ఓకే, అంటే ఇప్పుడు చాలా స్వీట్స్ తింటలేడు. ఈ 3 సెంటెన్స్లు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే గతంలో ఒక అలవాటు అయి ఉండి ఇప్పుడు ఆ అలవాటు లేకపోతే ఆ సందర్భంలో మనం యూజ్ టు అనేటువంటి ఫార్ములాను ఉపయోగిస్తాము. రైట్? మేము కలిసి పాఠశాలకు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు పెరిగి పెద్దోళ్ళు అయిపోయాం అని చెప్పే సందర్భంలో we used to go to school together. We used to go to school together. వారు భోజనం తర్వాత టీవీ చూసేవారు. దే యూజ్డ్ టు వాచ్ టీవీ ఆఫ్టర్ డిన్నర్. దే యూజ్డ్ టు వాచ్ టీవీ ఆఫ్టర్ డిన్నర్. నా తండ్రి పొగ త్రాగేవాడు, కానీ ఇప్పుడు కాదు. మై ఫాదర్ యూజ్డ్ టు స్మోక్ బట్ నౌ he doesn't. My father used to smoke but now he doesn't. సో ఈ విధంగా గతం అలవాటు ఇప్పుడు లేకపోవడం. నేను ప్రతి వేసవిలో నా తాతమ్మలను కలిసేవాడిని. I used to visit my grandparents every summer. I used to visit my grandparents every summer. ఆమె చాలా బాగా పాడేది, అంటే ఇప్పుడు పాడట్లేదు. షీ యూజ్డ్ టు సింగ్ బ్యూటిఫుల్లీ. షీ యూజ్డ్ టు సింగ్ బ్యూటిఫుల్లీ. అతను స్కూల్లో చాలా సిగ్గుపడేవాడు. హీ యూజ్డ్ టు బీ వెరీ షై ఇన్ స్కూల్. హీ యూజ్డ్ టు బీ వెరీ షై ఇన్ స్కూల్. ఇంకొన్ని చూద్దాం. మేము పార్క్లో ఆడేవాళ్ళం. మేము పార్క్లో ఆడేవాళ్ళం. వీ యూజ్డ్ టు ప్లే ఇన్ ద పార్క్. వీ యూజ్డ్ టు ప్లే ఇన్ ద పార్క్. నేను ప్రతి ఉదయం పాలు తాగేవాడిని చిన్నప్పుడు. ఐ యూజ్డ్ టు డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. ఐ యూజ్డ్ టు డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. ఆమె తన తల్లికి వంటగదిలో సహాయం చేసేది. షీ యూజ్డ్ టు హెల్ప్ హర్ మదర్ ఇన్ ద కిచెన్. షీ యూజ్డ్ టు హెల్ప్ హర్ మదర్ ఇన్ ద కిచెన్. అతను ప్రతిరోజు నడకకు వెళ్ళేవాడు. హీ యూజ్డ్ టు గో ఫర్ ఎ వాక్ డైలీ. హీ యూజ్డ్ టు గో ఫర్ ఎ వాక్ డైలీ. మాకు ఒక పెంపుడు కుక్క ఉండేది, అంటే దాని అర్థం ఏంటిదంటే ఇప్పుడు లేదు.
అటువంటి సందర్భాలలో వీ యూజ్ టు హ్యావ్ ఏ పెట్ డాగ్. మాకు ఒక పెంపుడు కుక్క ఉండేది. వీ యూజ్ టు హ్యావ్ ఏ పెట్ డాగ్. వారు బీచ్ దగ్గర ఉండేవారు. వారు బీచ్ దగ్గర ఉండేవారు. దే యూజ్ టు లివ్ నియర్ ద బీచ్. దే యూజ్ టు లివ్ నియర్ ద బీచ్. నేను ఉదయం త్వరగా లేచేవాడిని. నేను ఉదయం త్వరగా లేచేవాడిని. ఐ యూజ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఐ యూజ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నా తమ్ముడు ట్యాక్సీ నడిపేవాడు. నా తమ్ముడు ట్యాక్సీ నడిపేవాడు. మై బ్రదర్ యూజ్ టు డ్రైవ్ ఎ ట్యాక్సీ. మై బ్రదర్ యూజ్ టు డ్రైవ్ ఎ ట్యాక్సీ. ఆమె నా అత్యంత స్నేహితురాలుగా ఉండేది. ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండేది అని చెప్పాలి. షీ యూజ్ టు బీ మై బెస్ట్ ఫ్రెండ్. షీ యూజ్ టు బీ మై బెస్ట్ ఫ్రెండ్. అతను కళ్ళజోడు ధరించేవాడు. అతను కళ్ళజోడు ధరించేవాడు. హీ యూజ్ టు వేర్ గ్లాసెస్. హీ యూజ్ టు వేర్ గ్లాసెస్. మేము కలిసి చదివేవాళ్ళం. మేము కలిసి చదివేవాళ్ళం. We used to study together. We used to study together. నాకు చాక్లెట్ చాలా ఇష్టం ఉండేది. నాకు చాక్లెట్ చాలా ఇష్టం ఉండేది. I used to like chocolate a lot. I used to like chocolate a lot. వారు ఇక్కడికి తరచూ వచ్చేవారు. They used to come here often. They used to come here often. ఆమె డ్యాన్స్ క్లాస్కు వెళ్ళేది. She used to go to dance class. She used to go to dance class. అతను బ్యాంకులో పనిచేసేవాడు. He used to work in a bank. He used to work in a bank. అంటే ఇప్పుడు అతను బ్యాంకులో పనిచేస్తలేడు, గతంలో చేసి ఉన్నాడు. మేము రైల్లో ప్రయాణించేవాళ్ళం. We used to travel by train. We used to travel by train. నేను ప్రతి రాత్రి కథ పుస్తకాలు చదివేవాడిని. నేను ప్రతి రాత్రి కథల పుస్తకాలు చదివేవాడిని. I used to read storybooks every night. I used to read storybooks every night. ఆమె సాంప్రదాయ దుస్తులు వేసుకునేది. ఆమె సాంప్రదాయ దుస్తులు వేసుకునేది. She used to wear traditional dresses. She used to wear traditional dresses. అతను చాలా వేగంగా మాట్లాడేవాడు. He used to speak very fast. He used to speak very fast. వారు పాఠశాల తర్వాత ఆటలు ఆడేవారు. They used to play games after school. They used to play games after school. నేను చిన్నప్పుడు మాంత్రిక విద్యపై నమ్మకం ఉంచేవాడిని. మంత్ర విద్యపై నమ్మకం ఉంచేవాడిని. I used to believe in magic when I was a child. I used to believe in magic when I was a child. సో ఇవి యూజ్డ్ టు ఫార్ములాను ఉపయోగించి 30 సెంటెన్స్లు మీకు గనక ఉపయోగకరము అవుతాయి అని అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and share with your friends. Thank you so much.